గోపి, విపుల్ గౌడ్, జియా, ప్రతి ఒక్క సోదరుని కూడా వేదిక పైన ఉన్న వారికి స్వాగతం పలుకు, అలాగే ఈ సమావేశానికి పిలువగానే విచ్చేసిన తోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు మహిళా సోదరిమణులకు, ప్రెస్ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. నగర కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాహుల్ గాంధీ గారు కానీ, అలాగే మన ఏసీసీ అధ్యక్షులు, అలాగే మన ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు ఒక కృతనిశ్చయంతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు పటిష్టపరిచే చేయాల్సిన విధంగా మీరు చెప్పాల్సిందిగా కోరుతూ ఈ సమావేశాన్ని ఉద్దేశించి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డివిజన్ స్థాయి ఎన్నికలు, వార్డు స్థాయి ఎన్నికల విషయానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, విధంగా జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సోదరుడు సిరిసిల్ల జిల్లా గోపి, వేమరాజ్, విపుల్, ఇక సోదరులందరూ జియా అందరికీ ఈడికెళ్ళి ఎక్కడ దాకా రామకృష్ణకు వెనుక ఉన్న సోదరులకు, ఇప్పుడు ఇక పేర్ల పొద్దు కార్పొరేటర్లందరికీ, మాజీ కార్పొరేటర్లకు, పార్టీలో ఉన్నటువంటి అన్ని పదవులలో ఉన్నటువంటి సోదరి కార్యక్రమానికి వచ్చేసినటువంటి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలందరికీ మీ అందరికి కూడా సోదరులు నిల్చున్నారు. అక్కడనేమో కాలు ఉంది అంటే రెండు రకాల నష్టాలు. నిల్చుంటే మీకు కాళ్ళు వస్తాయి, కాళ్ళు ఉంటే పేపర్ ఫోటో తీసుకొని నిల్లు లేదంట, అక్కడికి వెళ్ళి పంపిరండి. ప్రధానంగా ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి డివిజన్ అధ్యక్షుడు, ఇప్పుడు ఉన్న అధ్యక్షులందరూ కూడా మీకు సంబంధించినటువంటి ఓటర్ కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డు తీసుకొని వచ్చి రేపు ఉదయం వేణు గారికి ఇవ్వాలి కంపల్సరీ. ఇప్పుడున్న డివిజన్ అధ్యక్షులందరూ 2 ఫోటోలు, ఆధార్ కార్డు, అదేవిధంగా మీ ఓటర్ ఐడి కార్డు, ఈ మూడింటిని తీసుకొచ్చి ఇమ్మీడియట్ రేపు పొద్దున ఇప్పుడున్న డివిజన్ ప్రెసిడెంట్ అందరూ, ఒకవేళ రేపు దయచేసి వినండి, వేదిక మీద ఉన్న కూడా రేపు ఉదయం 12 గంటలలోపు మీరు ఎవరు ఇవ్వకున్నా ఆ డివిజన్ ఖాళీ ఉన్నదని మేము ఆన్లైన్లో చూపిస్తాం. మీరు అనుకుంటే ఎల్లుండి ఇవ్వచ్చు, రేపు ఇవ్వచ్చు అంటే దానికి మేము ఏం చేసేది లేదు. మీరు రేపు ఇవ్వకపోతే ఆ డివిజన్లో ప్రెసిడెంట్ ఖాళీ ఉన్నదని చూపిస్తాం. అయితే అది ఇచ్చేటప్పుడు కూడా మిమ్మల్ని అపాయింట్ డేట్ మీ దగ్గర ఉన్నాయి, అందరి అపాయింట్మెంట్ డేట్ కూడా మీది ఇవ్వాలి. ఇదేమో ఇప్పుడు ఉన్న వాళ్ళు చేయాల్సిన విషయం. రెండవది ఏంటంటే, ఇప్పుడు రేపటి నుండి శనివారం లోపు ఎవరైనా కొత్తగా ఆ డివిజన్ ప్రెసిడెంట్ కావాలని అనుకున్న వాళ్ళు, ఆ డివిజన్ ప్రెసిడెంట్ కావాలని అనుకుంటే మీరు మీ బయోడేటాతో సహా అక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది మన ఆఫీస్లో, ఇప్పుడు గ్రూప్లో కూడా పెట్టేస్తాం. ఆ అప్లికేషన్ ఫామ్ నింపి శనివారం సాయంత్రం లోపు మీరు ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. ఆ తర్వాత మీరు ఎవరన్నా మళ్ళీ డివిజన్కి నేను పోటీ చేస్తా అనుకుంటే మటుకు దాన్ని తీసుకోబడదు. ఖచ్చితంగా శనివారం సాయంత్రం లోపు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లక్ష్మణ్ ఉంటాడు, మీ ఇద్దరు బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉంటారు, వారిద్దరికి అక్కడ ఉండి ఆ లిస్టు మొత్తం మీరు ఇస్తే మేము లిస్టు తయారు చేసి అధిష్టాన వర్గానికి పంపిస్తాం. అది ఇవ్వకపోతే నేను డివిజన్ ప్రెసిడెంట్ అయితే అంటే కుదరదు, కంపల్సరీ అది ఇవ్వాల్సిందే. దాంట్లో కూడా ఒక విషయాన్ని జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే, 2017 కంటే ముందు ఉన్న వాళ్ళు మాత్రమే 2017 కంటే ముందు ఉన్న వాళ్ళు మాత్రమే మీరు డివిజన్ ప్రెసిడెంట్ కొరకు అప్లికేషన్ పెట్టుకోండి. మిగతా తర్వాత చేయని వాళ్ళను ఇదివరదాకానే షబ్బీర్భాయ్ మేమందరం మాట్లాడేది ఏంటంటే, షబ్బీర్భాయ్ చెప్పాడు వాళ్ళను ఏ విధంగా అకామిడేట్ చేయాలి, ఎక్కడెక్కడ వాళ్ళందరినీ అడ్జస్ట్ చేయాలని షబ్బీర్భాయ్ ఆలోచిస్తాడు. పిసిసి ప్రెసిడెంట్ గారితో మాట్లాడి దానికి మొత్తం కూడా ఫైనల్ చేస్తారు. కాబట్టి ఇటీవల జాయిన్ అయిన ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, దాంట్లో బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఖచ్చితంగా
అప్లికేషన్ మటుకు 17 సంవత్సరం 2017 కంటే ముందు పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోండి అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది. ఇది ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయం. ఇక నేను మళ్ళా మైక్ తీసుకొని మాట్లాడడం కంటే ఇప్పుడే క్లోజ్ చేస్తాను 2 నిమిషాలు. విషయం ఏంటంటే ఇది ఒకటి అయిపోతే రేపు రాబోయే 2 నెలల కాలంలో దయచేసి వేదిక మీద ఉన్నటువంటి నాయకులు, మన మీద నాయకులు అంటారు కదా, మన మీద ఉన్న నాయకులందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కరెక్ట్ 2 నెలల లోపు మన కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి. మీద ఉన్నటువంటి ప్రధానమైన కార్యకర్తలు, నాయకులు, మీద ఉన్నటువంటి మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే టికెట్లు. నేను నిన్నటిదాకా కార్పొరేటర్ ఉన్నా, నేను ఇంతకుముందు పోటీ చేసిన, ఇవేవి కాదు. సర్వే చేసి మాత్రమే టికెట్ ఇస్తామని అధిష్టాన వర్గం చెప్పింది. కాబట్టి రేపటి నుంచి ఎవరైతే క్షేత్రంలో మీరు మీ డివిజన్లో మీరు ఉంటారో వాళ్ళకే అవకాశాలు వస్తాయి. అది గుర్తుంచుకొని కేవలం పొద్దు లేసి కాంగ్రెస్ భవన్లను మోహన్ నెంబట్టం, నాగేశ్వర నెంబట్టం మాయపడ తిరిగితే టికెట్ రావు. క్లియర్గా మీరు అక్కడ ఉన్నది చెప్పినపై అప్పుడు ఏం చేస్తారు, వాడు పలానాడు పనిచేస్తుంది కాబట్టి ఇంతమంది చెప్తారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఒక్కసారి మనం కొన్ని మాట్లాడుకోవాలా. నేను ఇంతకుముందు కూడా చాలా మందికి చెప్పిన, ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ సోదరులకు, హిందూ సోదరులకు అందరం ఆలోచించుకోవాలా. రేపు ఈ మున్సిపాలిటీని మనం గెలవకపోతే, కార్పొరేషన్ గెలవకపోతే ఇలా మనం గవర్నమెంట్ ఉన్నా లేని కిందికైతే అనే విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో మీ డివిజన్లలో షబీర్ భాయ్ నేను చూస్తున్నా, ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు షబీర్ భాయ్ నిజామాబాద్కి వచ్చి డివిజన్లలో తిరుగుతున్నాడు. మరి షబీర్ భాయ్ మనకి ఇన్నిసార్లు డివిజన్లకు వచ్చి తిరుగుతున్నాడు అంటే మనం ఎంత డివిజన్లలో ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి పోయి మాట్లాడాల్సిన అవసరం ఉందో మీరు ఆలోచన చేసుకోండి. ఇలా చాలా విషయాల్లో మనం స్కీములు ఇచ్చినాం. ఇలా సిలిండర్ విషయంలో చాలా మందికి 500 రూపాయలకి సిలిండర్ వస్తలేదు. మరి మనం వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి ఎవరికి వస్తలేదో ఆ లిస్టు కలెక్ట్ చేసి సంబంధిత అధికారితోటి మనం చేపిస్తే ఫలానా వ్యక్తి వచ్చి మాకు సాయం చేసిందంటే రేపు ఎన్నికలప్పుడు పోతే మనకు ఓట్లు వేసేందుకు అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు అందరూ గుర్తుంచుకోవాలి. కేవలం మాతో తిరిగితే, మా ఎంబర్టీ ఉంటే, కారణంతో కనిపిస్తే టికెట్లు రావు. ఖచ్చితంగా పైకి ఆదేశం ఉంది. ఎందుకంటే అందరికి వెళ్తేనే షబీర్ భాయ్ కానీ మహేష్ కానీ పెద్ద అంటే గొప్పలు గెలిపించినట్టు మనం చేసిన తప్పులకు వాళ్ళు అవమానపడే విధంగా మనం చేయకూడదని మీ అందరికీ ఓ రకమైన సజెషన్ ఇస్తూనే ఒక హెచ్చరిక కూడా దయచేసి సోదరులను మీరు ఆలోచించుకోవాలి. ఇంకో విషయం కూడా ఇక్కడ మీరు ఆలోచించుకోవాలా. నేను పోటీ చేసినా నేనే అంటే నడది, గెలిచిన వచ్చి ఇలా కడతారు. అప్పుడు మీ బతుకు ఏమవుతుందో కూడా ఆలోచించుకోవాలి. మీ చరిత్రకు మీరు ఓడిపోయి ఇంకోటి గెలుతాడు. ఆడేం చేస్తాడు, గవర్నమెంట్ ఉన్నాం కాబట్టి అక్కడ మన దాంట్లో కడతాడు. అప్పుడు నేను పట్టించుకున్నట్టుకున్నాడు. ఆ వాడుకు రాగానే ఈ డివిజన్ కార్పొరేటర్ ఎవడని చెప్తాడు. మరి అదే ఇంకోటి గెలవకుంటుండాలంటే నువ్వు ఇంటింటికి తిరిగి మీరు గెలిచే ప్రయత్నం చేయాలని చెప్తుంది. ఇందులో తిరగకుండా, జనం దగ్గరికి పోకుండా టికెట్ కంపల్సరీ కావాలా. నేను 20 ఏళ్ళ నుంచి మోహనతో ఉన్నా, 15 ఏళ్ళ నుంచి రేణతో ఉన్నా, రత్నాకరంలో అయితే ఇడిసే పెడతలేను. ఇవన్నీ అంటే నడవి. మీరు గుర్తుంచుకొని ఇవి జరుగుతున్న విషయాలు. మన లీడర్లకు మంచి పేరు రావాలా, మన ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే అందరం కూడా క్షేత్రస్థాయిలో ఉండాలి. అది లేనప్పుడు జరిగే నష్టాలు ఇక్కడ ఉన్న వాళ్ళకు, పెద్ద మనుషులకు ఏం జరగదు. మనం ఓడిపోతే ఇంకోళ్ళని తీసుకుంటారు, మనం ఓడిపోతే ఇంకోళ్ళని తీసుకుంటారు. డైరెక్ట్ నష్టపోయేది మీరే. కాబట్టి దయచేసి సోదరులారా అందరూ కూడా ఈ 2 నెలలు మీ టైం కాదు, పూర్తిగా మీ డివిజన్లో తిరుగుతూ మీ డివిజన్లలోనే పని చేసుకుంటూ ముందుకెళ్తే తప్ప మనం ముందుకెళ్ళలేని పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ కూడా మీ సమయాన్ని అక్కడ కేటాయించాల్సిందిగా వేదిక మీద ఉన్నటువంటి గతంలో పోటీ చేసినటువంటి కార్పొరేటర్ క్యాండిడేట్లను కానీ ఇప్పుడున్న కార్పొరేటర్లను కానీ దయచేసి చెప్పేది ఒకటే, ఖచ్చితంగా యాజ్ పర్ సర్వే. మళ్ళా నాకు ఏంటంటే ఏం చేయలేదు, నీకు అక్కడ పేరు లేకపోతే మనం ఆ టికెట్ కట్ చేయలేదా? నాకంటే సునీల్ రెడ్డి కొద్దిగా ఎక్కువ ఉండగా నా టికెట్ కట్ చేసి రేపు మీరు కూడా కంటే
మన పార్టీకి మనకు భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా సోదరుడు నగర కాంగ్రెస్ అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. స్కీమ్స్ కానీ ఇవన్నీ నడుస్తున్నాయి. దయచేసి మీరందరూ ప్రతి ఒక్క పేదలకు అర్హులైన వారికి ఇవ్వను పేద ప్రజల కళలో మీరు ఆనందం చూసే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ అందరికీ చిన్న కానీ రాజీవ్ గృహాలు కానీ రాజీవ్ లోన్లు కానీ ఇందిరాలో కమిటీస్ కూడా కార్పొరేటర్లు బీజేపీ కార్పొరేటర్ ఎంఐఎం కార్పొరేటర్ల చుట్టూ తిరుగుతున్న ఆఫీసర్ భయంగా భక్తుడు పేద భయం లేకుండా ఉన్న మాట వాసన చెప్తున్నా. అది మీరు ఉన్న వెంకటన్న మీరు మాకు ఇన్ఛార్జ్ పెద్దలు శిబిరన్న ఇది రేపు ఎట్టి గుర్తు చేసి ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ని ఆ సర్వేలా ఇన్వాల్వ్ చేసే విధంగా మీరు చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఒకరు నేను ఎవ్రీ టైం అడుగుతూనే ఉన్నా, ఇందిరమ్మ కమిటీకి ఇన్వాల్వ్ చేసారో లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు చెప్పినారు, ఇందిరమ్మ వాళ్ళు సంతకాలు పెట్టే వరకు ఆ లిస్ట్ ఫైనల్ కానీ కాదు. మీ 5 సంతకాలు ఉంటేనే ఆ లిస్టు మా దగ్గరికి వస్తుంది. మా దగ్గరికి వెళ్ళి ఇన్ఛార్జ్ మినిస్టర్కి పోతుంది. కలెక్టర్ కానీ ఆఫీసర్ కానీ వాటి ఎంక్వైరీ చేసే పవర్ ఉంది. మీరు రాసిన దాంట్లో ఎవరికైనా డబుల్ ఇల్లు ఉంటే లేకుంటే ఉన్నోరు ఉంటే వాళ్ళ నామ్స్లో లేకుంటే పేరు పక్కకు పెట్టచ్చు. కానీ యాడ్ చేసే అధికారం, కొత్తగా పెట్టే అధికారం ఏ ఒక్క ఆఫీసర్కి లేదు. దాన్ని మీరు యూజ్ చేయకుంటే మనం ఏం చేస్తాం? సోగస్ వాళ్ళకు కొన్ని ఉన్నాయి. ఈరోజు నేను చెప్తున్నా, వచ్చే ఎలక్షన్స్ भी याली दूल्हा कुमार को बनाना है. हमारा हो गया, ఓడినమో గెలిచినమో అయింది. గవర్నమెంట్ మీ ద్వారా మీ యొక్క కృషితో గవర్నమెంట్ వచ్చింది. కానీ ఇప్పుడు రేపు మున్సిపల్ కార్పొరేటర్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అన్ని కౌన్సిలర్స్ గెలవాలంటే మేము నిలబడాలా, టికెట్ ఇవ్వాలా, ఆర్థిక సాయం చేయాలా, అన్నీ చేస్తే కదా మీకు లేపి మళ్ళా కార్పొరేషన్ చేసి మీకు ఉన్నత పదవుల్లో చూడాలనే మా ఆశ, మా కోరిక. నేనైతే మొన్న గోపి కొంతమంది మునుకప్పుడు తీసుకొచ్చినారు. గోపికి చెప్పిన, గోపికు గెలిపిస్తానంటేనే నీకు 10 లక్షలు శాంక్షన్ చేస్తాను అంటేనే మన ఎన్ఎస్ఐ తీసుకొచ్చినాడు. వేణురాజు తీసుకొస్తే చెప్పిన, మా వానికి గెలిపిస్తానని చెప్తే 15 లక్షలు ఇస్తాను. అలా ఇప్పుడు 1,00,000 కోట్లు 5-6 కోట్ల రూపాయలు శాంక్షన్ సంఘాలకు ఇచ్చారు. అందరి కండిషన్ పెడుతున్నాం, మా వానికి గెలిపిస్తారా, నాకు ఒడగొట్టి పోయింది అయిపోయి, ఇదన్నా కవసం గెలిపిస్తారా లేదా? నేను మీ గురించి ఇంత గట్టిగా పోరాడుతున్నా. ఇప్పుడు డబ్బులా నా స్పీచ్లో చెప్తాను, కానీ ఇందిరమ్మ కమిటీ ఇప్పుడు కూడా ఏం పోలేదు. మీ కమిటీ దీనికి ఒక్క దినం గురించి కాదు, మొత్తం మన పీరియడ్ అనే వరకు ఇంకా 3.5 సంవత్సరాల వరకు మీరే ఇందిరమ్మ కమిటీగా కొనసాగుతారు. ఇది ఫస్ట్ విడత, ఇంకా 3 విడతలు హౌసెస్ వస్తున్నాయి. ఈ హౌసెస్లో మీకు అబ్జెక్షన్ ఉంటే మాకు ఇవ్వండి, అప్పుడే తీసేస్తాం. నేను నాకు కూడా పోలేదు, కానీ నేను టిక్ కొడితే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు తీస్తాను. ఇన్ఛార్జ్ మినిస్టర్ కింద ఏమో ఇందిరమ్మ కమిటీ, పైన ఏమో ఇన్ఛార్జ్ మినిస్టర్, మిగిలిన వాళ్ళు మధ్యగా మీరు బట్టి ఎంక్వైరీ చేసేవాళ్ళం. అది గమనించాక అది దాన్ని ఎక్కడ ఉండండి, దాంతో టైం కేటాయించండి. రేపు భవిష్యత్తు మీదే ఉంటుందని తెలియజేస్తూ, ఈ కమిటీ ఒక్క దినము కాదు, ఈ కమిటీకి ఇప్పుడు రేషన్ కార్డులు కానీ ఫర్దర్ ఇంకా ఎంక్వైరీలో కూడా గవర్నమెంట్ మీకు ఇన్వాల్వ్ చేయాలని ఆలోచించింది. మీరు పాస్ అవుతా జియో ద్వారా వచ్చింది. గవర్నమెంట్ జియో చీఫ్ సెక్రటరీ ఆర్డర్తో మీరు సెలెక్ట్ అయినారు. ఏదో ఆషామాషి కాదు ఇందులో కమిటీ అంటే. పాస్ అవుతా గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఆఫీసర్కు చెప్పండి, ఎవడో మా కాపీ నీకు జియో కాపీ జేబులో పెట్టుకోండి, జియో కాపీ పెట్టుకొని ఏమన్నా ఎవడా తిరగమని తెలియజేస్తాం. మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చే ఫలాలను అందివ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి తీసుకున్నటువంటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. చాలా ప్రభుత్వం ఏర్పడినాక ప్రజలకు ఉపయోగపడే చాలా కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తా ఉన్నారు. దాన్ని మనం ప్రజల వద్దకి కరెక్ట్గా తీసుకుపోతలేము. దీన్ని డోర్ టు డోర్ మనం ఇంతకుముందు ఏదైతే క్యాంపెయినింగ్ చేసినామో అట్లానే ఇప్పుడు డైలీ ప్రతి కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు తెలియజేస్తూ
మనము ప్రజల వద్దకు చేరుకుంటే మనం రేపు ఖచ్చితంగా నిజామాబాద్ అర్బన్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గవర్నమెంట్ గుర్తించి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యే స్థాయిలో ఎంపీ స్థాయి ఎలక్షన్స్ అయిపోయినాయి. స్థానికత ఎలక్షన్స్లో ఈరోజు గ్రౌండ్ మనం అంతా కింది స్థాయి, మనం గట్టి ఉంటేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి ఉంటుందని చెప్పి ఈ యొక్క విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్టుగా అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే కింద గొడవలైనా ప్రతిపక్షంతో కొట్లాడాలన్నా బీజేపీతోని టీఆర్ఎస్తోని ప్రతిపక్షంలో నిరంతరం ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అందరం కూడా కలిసి 10 సంవత్సరాలు కొట్లాడితే ఈరోజు అధికారం వచ్చింది. అధికారం వచ్చినాక చెప్పినటువంటి హామీలు తూచా తప్పకుండా కూడా అమలు చేస్తూ ఉన్నాం. వాటిని ప్రజల వద్ద కూడా తీసుకుపోయి మనం చేస్తున్నటువంటి మంచి పనులు కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, 200 కరెంటు బిల్లు యూనిట్లు కావచ్చు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కావచ్చు, చెప్పినట్టు చేస్తూ ఉన్నాం. కానీ ప్రతిపక్షంలో మన ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రజల మధ్య కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అని చెప్తా ఉన్నారు. కానీ మనం వీటన్నిటికి కూడా దీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం మనందరికీ ఉంది. కష్టపడి అధికారం ఎట్లయితే తెచ్చుకున్నామో అదేవిధంగా ఈరోజు అసంతృప్తి ఉండొచ్చు. అధికారం వచ్చినా మనకు పనులైతలు కొంతమంది అధికారులు, కొంతమంది రాజకీయ నేతలకు అండదండలతో వాళ్ళకు పని చేస్తుంటే వాళ్ళని దొరకబట్టి తప్పకుండా మా నాయకులకు చెప్తే చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు, చాలా మంది కూడా వాళ్ళకు సంబంధించిన అధికారులు వాళ్ళకు పనిచేస్తూ ఉన్నారన్న వాళ్ళని గుర్తించి మనకంటూ కష్టపెట్టి మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ రోజు కూడా. అదేవిధంగా టెండర్స్ కావచ్చు, పోలీస్ స్టేషన్లో కావచ్చు అనేక కేసులు అయినాయి. ఇప్పటికి కూడా మన వాళ్ళకు ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఏదైనా పని చేద్దామని పోతే కూడా అక్కడ ప్రజల మధ్యలో గొడవై వాళ్ళిద్దరు కూడా కాంప్రమైజ్ అయితే అన్నప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీలే కదా అని చెప్పి కొంతమంది పోలీసులు కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. దీన్ని కూడా మీ దృష్టి దాకా తీసుకొస్తున్నాం. ఎందుకంటే మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ధైర్యం ఇస్తే రేపు పొద్దున మా దగ్గర పిల్లలు వస్తారన్న తెలిసి తెలియక పనులు తప్పులు జరుగుతూ ఉంటాయి. దాన్ని క్షమించి తీసుకొస్తే ఇంకోసారి చేయరు. ఒకటోసారి రెండోసారి మీరు చెప్తే మేము వాళ్ళకి హామీ ఇస్తే రేపు పొద్దున మేము కూడా కాడాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మీరు మంచి దారిలోనే పోయి ఇట్లాంటి తప్పు చేయొద్దని చెప్తాం. కానీ మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్లలో కూడా ఆఫీసర్లకు మా వాళ్ళు వస్తే పని చేసి పెట్టండి, అది నిజమైన పని అయితేనే, తప్పుదారు పనులు అయితే మేము మేము చెప్పాం కూడా. దానిపైన కూడా మీరు ఒకసారి సమీక్ష మున్సిపాలిటీలో కావచ్చు, ఇతర అన్ని దాంట్లో ఇందులో కూడా మీరు సమీక్ష సమావేశం చేసి కాంగ్రెస్ పార్టీలకు అయితే ఏదైతే అవసరం ఉంటుందో వాటిని మంచిగా ఇప్పిస్తే ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు కూడా బలపడే అవకాశం ఉంటుందని చెప్పి కూడా పెద్దలకు ఈ ముఖంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో ప్రతి గల్లీలలో కూడా మా ఎన్ఎస్ఏ కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ పార్టీ గట్టి ఉంది. ఎవరు కూడా నిరుస్తేతం కావద్దు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఏం చేయలే అని చెప్పి ప్రతిపక్షాలను మనని వెంటాడుతున్నారు. కానీ నేను చెప్పింది చేస్తున్నాం. 10 సంవత్సరాలు బీజేపీ టీఆర్ఎస్ ఏ ఒక్క పని చేయలేదు. కానీ మన దగ్గర బడ్జెట్ లేకున్నా ఏం లేకున్నా అన్ని పనులు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సాధారణలో ఈరోజు చెప్పినట్టు కూడా మనం చేస్తా ఉన్నామని చెప్పి గతంలో మేము చెప్పుకుంటామన్నా. అది ఆర్టీసీ బస్సులు కావచ్చు, 200 యూనిట్ కరెంటు కావచ్చు, కొన్ని జాగ్రత్తగా టెక్నికల్గా ప్రాబ్లం ఉండి గ్యాస్ సిలిండర్లు పడకపోయినప్పటికీ కూడా వాటిని రెక్టిఫై చేసుకొని మేము ఆఫీసర్ల దగ్గరికి పోతే సమాధానం దొరకట్లేదు. సో దానిపైన కూడా మీరు ఒకసారి నివేదిక తీసుకొని ఎట్లా చేయాలని చెప్పి మాకు అడిగితే మేము కార్యకర్తలకు చెప్పే విధంగా, ప్రజలకు చెప్పే విధంగా ఆన్సర్ ఉంటే దాన్ని ఎట్లా షార్ట్అవుట్ చేసి ప్రాబ్లం క్లియర్ చేయాలో చెప్తే మేము చేపిస్తాం. గ్రౌండ్లో మేము మా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ఇంకా సార్ అందరం కలిసి ప్రజలకు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ఇప్పుడు ఇందిరామ కంపెనీలకు వచ్చిన ఆఫీసర్లకు కావచ్చు, మున్సిపాలిటీకి సంబంధించి అటాచ్ చేసి ఇచ్చిండ్రు. వాళ్ళ మధ్యలో నిజమైన ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళ పేర్లు రాకుండా ఆర్థికంగా బలం పడి ఉన్న వాళ్ళ పేర్లు వచ్చినాయి. అంటే వాటిని మేము చూస్తే కదా మనం సిగ్నేచర్లు వేసి ఆఫీసర్లు ఎవరు రెక్టిఫై చేసి మీ దాకా లిస్ట్ వచ్చిందని తెలుస్తుంది. అసలు లిస్టే మాకు తెలియకపోతే ఆర్డర్కి వచ్చినాక లాస్ట్ 1 రోజు 2 రోజులు 60-70 మందిని షార్ట్అవుట్ చేయాలంటే మేము చూడలేము. సో కొంచెం ముందించి వాళ్ళ ఎవరు నిజంగా పేదోళ్ళ లేకపోతే నిజంగా అర్హులైన వాళ్ళ కాదని మాకు తెలిస్తే మేము ఎంతో కొంత సాయం చేయడానికి ఉంటుంది. కానీ మేము తప్పకుండా వీళ్ళకి వేయమని చెప్పడం కాదు. వాస్తవంగా వాళ్ళు ఎవరనేది మాకైనా లాస్ట్ 1 రోజు 2 రోజులు ఇచ్చి రేపు పొద్దున చెప్పంటే మేము చెప్పడానికి ఇబ్బంది అవుతుంది అన్న.
దాన్ని కూడా మీరు కొంచెం దృష్టిలో తీసుకోవాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ రానున్న రోజుల్లో స్థానికంగా అనుభవంలో కాంగ్రెస్ పార్టీ జెండా విధంగా పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామని. వారితో పాటు ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా మా సోదరుడు ఎన్ఎస్సిఐ రాష్ట్ర మాజీ అధ్యక్షులు నేటి యువ ఎమ్మెల్సీ దేశంలోనే అందరికన్నా యంగెస్ట్ ఎమ్మెల్సీ మిత్రుడు వెంకట్ బల్మూర్ గారికి, వారితో పాటు వేదికలు అలంకరించిన పెద్దలందరికీ, వారితో పాటు ముందరున్న నా తోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మిత్రులారా, ఈ సమావేశం పెద్దలు మోహన్ గారు చెప్పినట్టు సంస్థాగత ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ద్వారా కార్యకర్తల ద్వారా నాయకులని ఎన్నుకునే ప్రక్రియ. మరి ఇది చాలా గర్వించదగ్గ విషయం. ఏ పార్టీలోనూ ఇట్లా ప్రజాస్వామ్యబద్ధంగా నాయకత్వాన్ని ఎన్నుకునే అవకాశాలు ఎక్కడ లేవు. మరి ఇట్లాంటి పార్టీలో ఉండడానికి మనమందరం కూడా గర్వపడాలి. సంస్థాగత ఎలక్షన్లో మరి మన గట్టి నాయకత్వాన్ని నిజామాబాద్ నగరం, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ ఈ సైడ్ అంతా కూడా మరి మీ అందరికీ తెలుసు, బీజేపీ చాలా ప్రభావితంగా ఇక్కడ మతతత్వ రాజకీయాలు చేసుకుంటా కొంచెం పోలరైజ్ చేసిన ఒక దాంట్లో ఉన్నది. మనందరం కూడా రానున్న రోజుల్లో మరి వీళ్ళందరి ఈ మద్దతుని ప్రతి వార్డు నుంచి మరి మంచి బలమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం మనకందరికీ ఉంది. మరి దీని తర్వాత సంస్థాగత ఎన్నికల తర్వాత రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మరి సంస్థాగతంగా మనం బలపడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనం బలంగా మనకి కొట్లాడి పెద్దలు చెప్పినట్టు రానున్న రోజుల్లో జరగబోయే మేయర్, కార్పొరేటర్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని గురించి మోహన్ గారు చెప్పినట్టు ఈ 2 నెలలు కూడా మనమందరం ప్రజలతో మమేకమై ప్రజల మధ్యలో ఉంటూ మరి ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యలు తీరుస్తూ ఇవన్నీ కార్యక్రమాలు చేసిన అవసరం ఎంతైనా ఉంది. ఇంద్రమ్మ కమిటీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇంద్రమ్మ కమిటీ మరి కమిటీలు వేయాలి. ఇంద్రమ్మ కమిటీలు వేసి మన కార్యకర్తల్ని దాంట్లో ఇన్వాల్వ్ చేసి మరి పబ్లిక్కి, ప్రజలకి దగ్గరగా ఉంచాలని చెప్పేసి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఆ ఆలోచన రావడానికి దానికి పునాది వేసిన పెద్దలు షబ్బీర్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు చెప్పాలి. దానికి ముఖ్యమైన కారణం ఇంద్రమ్మ కమిటీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది అంటే దానికి ముఖ్యమైన విజన్ వేసిన వ్యక్తి మరి పెద్దలు షబ్బీర్ గారు. షబ్బీర్ సాబ్ గారి నాయకత్వంలో మరి రానున్న రోజుల్లో సంస్థాగత ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థలు కావచ్చు, మనందరం కూడా కష్టపడి మరి వారికి గౌరవం దక్కినట్టు మరి కాంగ్రెస్ జెండా ఈ నగరంలో ఎగరవేయాలని చెప్పి అందరినీ కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ప్రేరణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. हाथ के नीचे ड्वाकरा ग्रुप के जो आर का काम करते हैं, आज भी वो लोग उसमें पूरा दखल अंदाजा करते हुए मुकाबला करना कि आपको मकान हम दिला देते, पैसे दो, ये शिकायत आ रही साहब, इस पर गौर करो और हम माइनॉरिटी एरिया में जो भी स्कीमात है इंशाअल्लाह घर घर तक पहुंचा देवे. पार्टी को मजबूत करते हुए आने वाले इंतखाबात में कांग्रेस का झंडा. దాంతో పాటు ఈ ఇంద్రమ్మ కమిటీలో మొన్న చూసినట్లయితే చాలా మటుకు ఈ బీజేపీ సంబంధించిన వాళ్ళ లిస్టులే పేర్లు ఉన్నాయి. ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని మేము కష్టపడడానికి సిద్ధంగా ఉన్నామన్నా మీరు ఖచ్చితంగా మాకు మీ యొక్క సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి ఆశిస్తూ, మరియు ఇక ముందు కూడా ఖచ్చితంగా నిజామాబాద్లో మేయర్ జెండా ఎగరేస్తామని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేస్తామన్నా. జై కాంగ్రెస్, జై తెలంగాణ. जनाब अलहाज मोहम्मद अली शब्बीर साहब और डीसीसी प्रेसिडेंट हमारे मौलाना मोहन रेड्डी साहब, हमारे बड़े भाई, हमारी కాదు 60 ఏళ్ళు పరిపాలించిన పార్టీ మనది. అందులో 10 ఏళ్ళు మనం పక్క పెట్టినా కానీ మన గుర్తింపు ఎక్కడికి పోదు. ఇదే ఉత్సాహంతో ఇలాగే ముందుకెళ్ళి మన పార్టీని ఇంకా బలోపేతం చేద్దాం. వారికి 5 లక్షల రూపాయలు మరి ఇచ్చి వారికి కట్టుకునే విధంగా కూడా సహాయం చేస్తూ ఉంది. మరి గతంలో 10 సంవత్సరాలు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏ డివిజన్లలో పని చేయడానికి మాత్రం మనకు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి 10 మంది అయినా ఉంటారు. మరి ఇంద్రమ్మ కమిటీలో కోసం తీసుకొచ్చే అప్లికేషన్స్
నాకు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నాకు ఇవ్వచ్చు, నేను పెద్దలు షబీరన్న గారు ఉన్నారు, ఇంకా పిసిసి అధ్యక్షుడు మహేషన్న గారు ఉన్నారు. మీరు ఎవరికి ఇచ్చినా కానీ మీరు అనుకున్న పని మీరు పేద ప్రజలకు ఏదైతే పాటుపడుతున్నారో ఇందిరమ్మ కమిటీలో మెంబర్ లేకున్నా కానీ మీ పనులు సజావుగా జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ, ఇంకొకసారి ఇందిరమ్మ కమిటీలో నేను అని మాత్రము కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధపడద్దు, మీకు అండగా మేము ఉన్నామని తెలియజేస్తున్నాము. అలాగే सेवादल कमेटी बनाई गई है, ये हमारे डिविजन में काम करने का बहुत अच्छा मौका है और मैं बड़े लोगों को खुदा और मेहमान खुसूसी आली जनाब मोहम्मद अली शबीर साहब, हुकूमत तेलंगाना के एडवाइज़र, और निज़ामाबाद ज़िले के इंचार्ज वेंकट साहब, ज़िला कांग्रेस के सदर हमारे मौलाना मोहन रेड्डी साहब, और यहाँ पर आए हुए तमाम कांग्रेस के कायदीन और सामने बैठे अहम कायदीन और प्रिंट मीडिया, इलेक्ट्रॉनिक मीडिया को मेरा सलाम, मेरी माँ और बहनों को सलाम। जब से हर कोई टाउन सदर, यूथ कांग्रेस, एनएसओ, सेवा दल, माइनॉरिटी सेल, सेवा दल, तमाम लोग अपनी अपनी प्रॉब्लम जो बताएं, पार्टी के लिए बताएं, पार्टी के प्रॉब्लम ही बताएं वो लोग। मैं सिटी सदर साहब, कांग्रेस पार्टी के जितने भी वर्कर्स हैं, जितने भी इलेक्शनों में जो हर वो इलेक्शन में जो कांग्रेस पार्टी के साथ रहते हुए कांग्रेस पार्टी को नहीं छोड़कर जो हुकूमतों से लड़े, मंदिर से लड़े, वैसे लोगों को इंतजामा कमेटी में पूरा मुकम्मल तरीके से देना था। लेकिन कुछ लोग क्या है, जो हमारे मोहम्मद अली शबीर साहब सीएम साहब को एडवाइस दिए कि जो डिवीजन में कारपोरेटर्स है, जो वो लोगों को चेयरमैन बनाना है, उसके साथ कमेटी को बनाना है। जैसा बेलन्ना ने कहा है, थोड़े लोग नाराज है, वाकई नाराज है, लेकिन उनको भी सख्त करना जरूरी है। और दूसरी बात, जो ऑफिसर जो मजलिस की बात सुन रहे हैं, तो पहले हमको ये वेंकट साहब और जिला सदर साहब और शबीर साहब और वेणु साहब, मजलिस और कांग्रेस का अलायंस ओल्ड सिटी तक ही है, नहीं तो पूरे तेलंगाना में ये हमको जरूरी है, क्योंकि हमारे कांग्रेस के माइनॉरिटी वर्कर्स होंगे, मेजॉरिटी होंगे। ये परेशानी में ये है कि असद साहब का भी ऐसा खरीद जा रहे हैं रेवंत रेड्डी साहब के साथ, फिर अकबर साहब के पास भी ऐसा रेवंत रेड्डी साहब जा रहे हैं, तो हमारे वर्कर्स आने वाले कारपोरेशन इलेक्शन में हम किस तरीके से काम करना बोल के थोड़ा परेशान है। वो भी क्लैरिटी जरूरी है अपने को, क्योंकि तेलंगाना लेवल में वो लोग को हर स्टेट में वो लोग को रिजेक्ट करे तो है, मजलिस को हर स्टेट में रिजेक्ट करे तो है। अगर निजामाबाद अर्बन के कारपोरेशन पे कब्जा होना है, मैं माफी चाहता हूँ मोहम्मद अली शबीर साहब, अगर यहाँ पर हमको माइनॉरिटी के 15 से 20 सीट अगर माइनॉरिटी के और मेजॉरिटी के, क्योंकि ये एरिया भी माइनॉरिटी है, गौतम नगर, चंद्रशेखर, गुट्टा, विनायक नगर, तमाम कंटेश्वर, हर जगह माइनॉरिटी है। लेकिन मैं ये बता रहा हूँ कि मजलिस की मोहब्बत हमको डूबने के काम करती है, डूब जाते हैं हमारे कार्यकर्ता। अगर मजलिस हमारे करीब आई तो ये मजलिस को दूर रखिए, खाली ओल्ड सिटी तक की मजलिस को रखिए, शहरों में मत रखिए मजलिस को, मंडलों में मत रखिए, क्योंकि जिला पर जेडपीटीसी हम भी बहुत 24 घंटे में 20 घंटे पार्टी का काम करते हैं। लेकिन हमको ये बताया जा रहा है मंजलिस जब तक तुम्हारी खरीब रहेगी, क्योंकि हालात ठीक नहीं है। बीजेपी मंजलिस के सहारे से कार्यकर्ताओं को बढ़ा रही है। नौजवान, मेजॉरिटी के नौजवान लड़के लड़कियां बीजेपी की तरफ देख रहे हैं। हर वो कार्यकर्ता कांग्रेस का अपने डिवीजन में, जो डिवीजन में कमेटी से, वो डिवीजन में कमेटी खाली अपने डिवीजन में फिर लेके घर घर, मंदिर कमेटी हो, चर्च कमेटी हो, गुरुद्वारा कमेटी हो, मस्जिद कमेटी हो, कमेटियों से मिले और वहां के महल्ले के बड़े लोगों से मिले। जो भी कार्यकर्ता जो डिवीजन में ठहरना चाहते इलेक्शन, उनकी जिम्मेदारी है कि बाजू के डिवीजन को झांक के भी नहीं देखना, उन्हें बाजू जाना भी नहीं, सिर्फ अपने डिवीजन में कितने वोट है, कितनी हुकूमत की जो स्कीम है, वो स्कीम हाँ अपने डिवीजन में लेकर चाहिए। और जितनी भी महिलाएं हैं, महिलाओं को भी बराबर का हिस्सा देना चाहिए और नौजवानों को भी हिस्सा देना चाहिए। SC ST OBC माइनॉरिटी तमाम लोग कांग्रेस की हुकूमत में काम किए जो है, तमाम को कमेटियों में हिस्सा देना चाहिए। जो मुझे जो मौका दिया गया उसका शुक्रिया अदा करता हूँ। खुदा हाफिज़। వారికి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది। కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నుంచి ఎదగటం అవకాశం ఉన్నదని చెప్పడానికి నిదర్శనం వాళ్ళిద్దరు ఇక్కడ ముఖ్యంగా చాలా విషయాలు బలోపేతం, పార్టీ బలోపేతం చెప్పారన్న రెండు అంశంలు. పార్టీ మన గవర్నమెంట్ ప్రజలతో కనెక్ట్ కావాలంటే మీ ఆధ్వర్యంలో నిజామాబాద్ అర్బన్లో ఏదో ఒక ఫంక్షన్లో ఆల్ డిపార్ట్మెంట్స్ని పెట్టుకొని గ్రీవెన్స్ డే పెట్టుకుంటే మన లీడర్లందరూ కూడా మున్సిపల్ అఫీషియల్స్ కానీ, MRO కానీ, తహసీల్దార్, RTO, డిఫరెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరి హెడ్స్ కూడా మనం పిలిచి వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్, బెంచెస్ పెడితే గ్రీవెన్సెస్ జనాలు వస్తారు. ఆ జనాలను మన వాళ్ళు గల్లీలోకి తెస్తారు. కాబట్టి అదొక రంగం మన ప్రభుత్వం పార్టీ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పుకుంటూ, ముఖ్యంగా ఇక్కడున్న అర్బన్లో ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ మేయర్ స్థానం గెలవాలంటే గల్లీలలో పనిచేయాలి.
పెట్టడము కష్టపడడంతో పాటు మనం ఖచ్చితంగా రేవంత్ అన్న గారు యాత్రా ప్రోగ్రాంలో మనకు ప్రామిస్ చేసిండు, మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్ సీట్లు పెంచుతామని చెప్పిండు. కాబట్టి అవిటిని ఇక్కడ అవకాశం ఉన్నది, మనం స్టడీ చేసినాం. 80 సీట్లు పెంచగలిగితే దాని టోపోగ్రఫీ గిట మన కార్యకర్తల్ని పట్టుకొని మనం కరెక్ట్ సెట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మెజార్టీ అవకాశం ఉంటుంది. ఇదివరకు 2004లో 36 ఉన్న సీట్లను 60 చేసినప్పుడు మనకు అది బాగా అడ్వాంటేజ్ అయింది. చాలామంది ఎవరికైతే గల్లీలలో పట్టునో వాళ్ళందరినీ కూడా తీసుకొని వాళ్ళు గెలిచినతో మనం 7 సీట్లు సాధించడం ఆ రకంగానే చేయాలని కోరుకుంటూ, ఇంకొకటి కోఆప్షన్ మెంబర్స్ కూడా 5 కోఆప్షన్ మెంబర్స్ మాత్రమే ఉన్నాయి, దాన్ని కూడా 15 కోఆప్షన్ మెంబర్స్ పంపాలని చెప్పేసి మన బల్మూర్ వెంకట్ గారికి కూడా షబీర్ గారికి కూడా మీరందరూ కూడా ముఖ్యమంత్రికి మాట గుర్తు చేసి ఖచ్చితంగా డివిజన్లు పెంచి ఇప్పుడున్న టోపోగ్రాఫ్ ప్రకారం చాలా కష్టమైన పరిస్థితి ఉన్నది. ఇది వాస్తవం. మనం ఎంత కష్టపడ్డా ఏం చేసినా కానీ ఇప్పుడున్న డివిజన్స్ ఏదైతే డివైడ్ ఉన్నాయో అవి కరెక్ట్ లేవు, సరైన టోపోగ్రఫీ లేదు. కాబట్టి అవన్నిటి ముందటికి వచ్చి దాన్ని ముందుకు తీసుకుపోయి మనం కార్పొరేషన్ గెలవాలంటే ఖచ్చితంగా సీట్లు పెంచాలని కోరుకుంటూ, ముఖ్యంగా ప్రతి వార్డులో ఒక 300 ఇళ్లను మనం పిన్ పాయింట్ చేసుకొని ఆ 300 ఇళ్లతో మనం సంబంధాలు పెంచుకోగలిగితే ఆ 300 ఇళ్లతో పాటు మన పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా కలిసి ఒక ఓటు బ్యాంక్ అయి ఉన్నది. కాబట్టి ఇదివరకన్నా మనం పార్టీ చాలా స్ట్రాంగ్ ఉన్నాం. షబీర్ అన్న గారు కాంటాక్ట్ చేయనప్పుడు ఎట్లా ఉండేది, షబీర్ అన్న గారు కాంటాక్ట్ చేసినప్పుడు మన బ్యాడ్లో 13,000 ఓట్లతో పోయినాం. కానీ అదే షబీర్ అన్న గారి నాయకత్వంలో ఎంపీ ఎలక్షన్లో మనం 20,000 లీడ్ తీసుకున్నాం. టోటల్ పార్లమెంట్లో అర్బన్లో ఎక్కువ లీడ్ వచ్చింది. దీన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని మనం కష్టపడి జాగ్రత్తగా చేసుకోవాలని కోరుకుంటూ, ఇంకొక చిన్న విన్నపం షబీర్ అన్న గారికి, కార్పొరేటర్ టికెట్స్ ఇచ్చినప్పుడు జనరల్గా ఫైనల్ లిస్ట్లో 2-3 ఉంటారు. వాళ్ళని డైరెక్ట్గా పెట్టి ఏదో దొంగదనం కాకుండా ఆ ముగ్గురినైనా 2 కూర్చుని పెట్టి ఈయన టికెట్ ఇస్తున్నాం, నీకు ఇది ఇస్తాం అని చెప్పి కన్సెన్సస్ బిల్డప్ చేసి టికెట్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. చేసుకుందాము, టికెట్లు ఇచ్చుకుందాం కాదు, మన గవర్నమెంట్ ఇచ్చిన ప్రోగ్రామ్ పేమెంట్స్ 5 సిలిండర్ ఇస్తున్నది, మనం 2 బెడ్రూమ్ ఇల్లు ఇష్టపోతున్నాం, ఏవైతే సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో. ఇంకొకటి నా రిక్వెస్ట్ షబీర్ భాయ్ గారు, మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే మనము ఈ పెన్షన్స్ దాంట్లో మనం చేయకపోతే చాలా బ్యాక్వర్డ్ అవుతాం. ఇప్పుడు పెన్షన్స్ డిస్బర్సల్ అయితే మనం ప్రోగ్రామ్ చేస్తున్నామో ప్రతిదీ మనం మేనిఫెస్టో వచ్చిన ప్రతి దాన్ని మనం ఫుల్ఫిల్ చేసినాం. అది ఒక్కటి మనం ఫుల్ఫిల్ చేయలేకపోతే కారణం ఏంటో అది నేను దాన్ని ప్రజలకు అవగాహన చేసుకుంటే బాగుంటుంది. అది ఇష్టమే మనం బయటపడే అవకాశం, మనం చెప్తున్న అవకాశం ఉన్నది. వేరే అన్ని పెద్దలు చూస్తారు ఈ అవకాశం. रात में 10:30 के बाद बहुत घर के बाहर फंक्शंस में इमरजेंसी केसेस में बहुत प्रॉब्लम हो रहा, बाकी का बेहतरीन चल रहा. आपके फंड्स हर वार्ड में चालू हुए, काम चालू हुए. आवाम आपका शुक्रिया अदा कर रही. इस अल्फाजों के साथ मैं शुक्रिया अदा करता हूँ. खुदा हाफिज़. ధన్యవాదాలు. ఇప్పుడు జిల్లా గ్రంథాలయం అధ్యక్షులు నగేష్ రెడ్డి గారిని పార్టీ బలోపేతం కోసం మాట్లాడుతుందిగా. మీరు రూరల్ ఉన్నా కానీ సగం అర్బన్లో ఉన్నారు కాబట్టి మన కోఆర్డినేటర్ అయినటువంటి ఎమ్మెల్సీ యువ నాయకుడు బల్మూరి వెంకట్ గారికి, జిల్లా అధ్యక్షుడు మిత్రుడు మారణ మోరెడ్డి గారికి, గ్రంథాలయ చైర్మన్ రాజరెడ్డి గారికి, మా అల్లుడైనటువంటి రత్నాకర్ గారికి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ గారికి, వేదిక ఉన్న పెద్దలందరికీ పేరు పెద్దలందరికీ, కింద ఉన్న మిత్ర సోదరులందరికీ నాకు నమస్కారం తెలుపుకుంటూ, పత్రికా సోదరులకు అందరికీ నాకు నమస్కారం తెలుపుకుంటున్నాను. మనము ఈ కార్పొరేషన్ అనేది 2005లో ఏర్పడ్డది. మరి మొన్న ఏదైతే గుజరాత్లో మన కాంగ్రెస్ పార్టీ ఏఐసీ గారు తీర్మానం చేసుకుని తెచ్చారు, ఏదైతే 10 సంవత్సరాల నుంచి కష్టపడ్డ కార్యకర్తలు గుర్తించి వారికి పార్టీ పదవులు ఇవ్వాలన్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఎందుకంటే చాలా మంది కష్టపడుతున్నారు, అవసరాన్ని బట్టి పదవులు రావట్లేదు. అది కాంగ్రెస్ గుర్తించింది. దానివల్ల పార్టీ బలోపేతం అవుతుంది. ఈ పార్టీ అన్లకు ఎవరు కూడా చేంజ్ కాదు. మనకి మంచి ఒక రాహుల్ గాంధీ నిర్ణయం చేసినందుకు మల్లికార్జున ఖార్గే గారికి మనందరికీ నా హృదయపూర్వకంగా తెలుపుకుంటున్నాను. మనకు అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ఏదైతే వరంగల్లో డిక్లేర్ చేసుకున్నామో అదందరినీ గడపడగా తీసుకెళ్ళాము. దాంట్లో భాగంగా కూడా మన పార్టీ బలోపేతం చేసుకున్నాము.
మరి ఎప్పుడైతే 2005లో మన కార్పొరేషన్ ఏర్పడ్డారో అప్పుడు పెద్దలు డి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు కాబట్టి అప్పుడు 50 డివిజన్లు ఉండే కార్పొరేషన్లో. నేను మార్కెట్కి చెప్పి ఉన్నా, నాకు 5 బాధ్యతలు అప్పైపోయి 5 డివిజన్లు అప్పైపోయాడు, 5 గది గెలిపించి ఇచ్చినాము. అప్పుడు నేను రత్నాకర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ 3 నెలలు చుట్టూ తిరుగుతుంటే ఖచ్చితంగా మనం గెలుస్తాం. ఎందుకంటే ఈ 15 సంవత్సరాల్లో ఎక్కడ కూడా మన కార్పొరేషన్ గెలుపుకోలేకపోతున్నాం. దురదృష్టవశాత్తు పెద్దలు షబీర్ గారు లేట్ రావడము మన దురదృష్టం. అది ఒక 3 నెలల ముందు వస్తే ఖచ్చితంగా తను గెలిచి ఉండేవారు. ఎందుకంటే సుమారు ఓన్లీ 13,000 ఓటుతో ఓడిపోయింది. నేను చెప్పిన అన్న మీరు లేట్ వచ్చిర్రు, కష్టపడితే గెలుస్తాం కానీ టైం సరిపోతలేదు కాబట్టి మరి మేము ఉన్నట్టే చెప్పినాను. తనకు ఉన్నానంటే ఓట్లు వచ్చినాయి. మరి అదేవిధంగా మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో మంచి లీడ్ వచ్చింది. మరి ఎక్కడెక్కడైతే మైనస్ ఉన్నామో, ఎక్కడ లీడ్ వచ్చింది, ఎక్కడ మైనస్ ఉన్నామో దాన్ని మనం ఎక్కడెందుకు మైనస్ ఉన్నాము దాని అందరం కూడా మనకు అక్కడ ఎవరైతే డివిజనల్ కార్పొరేషన్ మనం చేస్తా అనుకుంటున్నామో మీరు గడప గడపకి వెళ్ళి అక్కడ ప్రచారించే బాధ్యత మనందరికీ ఉంటుంది. మరి ఇప్పుడు ముందే ఒకటే చెప్తున్నాను, అందరం కష్టపడదాం. ఖచ్చితంగా పెద్దలు షబీర్ గారి నాయకత్వంలో కార్పొరేషన్ గెలిపించుకుందాం. మాకు ఏ బాధ్యత చెప్పినా మేము కూడా తప్పకుండా మా రూరల్ కాన్ఫరెన్స్లో సుమారు 7 డివిజన్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కష్టపడి మా భూపతుడు ఎమ్మెల్యే గారు అన్నారు, మేమందరం కష్టపడి కూడా మేమందరం కష్టపడి ఒక నిజంగా నగర కార్పొరేషన్ గెలిపించుకొని తీర్థమని సభ జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పనులు కూడా మానుకొని పార్టీ ఆదిలాబాద్ నియామకాలు కర్నూలు చప్పట్లతో ధన్యవాదాలు అన్న సత్యనారాయణ, ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన నాయకులు మాజీ కేశవ్ వేణు గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు, రాష్ట్ర నాయకులు, రాష్ట్ర గవర్నమెంట్కు అడ్వైజర్ ఉంటూ నిజామాబాద్ పౌరులను నిజామాబాద్ టౌన్ డెవలప్మెంట్ చేయటకు రాత్రింబగలు కృషి చేస్తున్న షబ్బీర్ భాయ్ గారికి, ఈరోజు మనకు ఇన్ఛార్జ్గా ఉంటున్న వెంకటన్న ఎమ్మెల్సీ గారికి, అదే రీతిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి, నాగేశ్వర రెడ్డి, సత్యన్న గారికి, వేదిక పైన పెద్దలందరికీ, ముఖ్యంగా సోదరుడు కందాల చైర్మన్ రాజిరెడ్డి, రత్నాకర్ గారికి, ఢిల్లీ గారికి, అందరికీ వేదిక పైన పెద్దలందరికీ, కార్యకర్తలకు, ప్రెస్ సోదరులకు, నేను ఎక్కువ సమయం తీసుకోకుండా కొన్ని విషయాలు నా జీవితంలో జరిగిన విషయాలు, కొన్ని మంచి జరిగినాయి, కొన్ని చెడుపు చేశాను, కొన్ని మంచి చేశాను, అది మేము క్లుప్తంగా చెప్తూ నా అనుభవాలు పార్టీలో చిన్న స్థాయి నుంచి ఈ స్థాయి దాకా ఎలా చిన్న 2 మాటలు చెప్పేసి నేను ముగించుకోవాలని చెప్పేసి ఆశ కలిగినాను. ఈరోజు షబ్బీర్ భాయ్ గారు ఉన్నారు. ఈరోజు కొద్దిమంది మైనార్టీలలో నేషనల్ లెవెల్లో షబ్బీర్ భాయ్ కూడా ఒక్కడు. ఈరోజు ఏ రాష్ట్రం, ఏ దేశం, ఏ రాష్ట్రానికి వెళ్ళినా మీ షబ్బీర్ భాయ్ ఉన్నాడు కదా అక్కడ మైనార్టీ లీడర్ అంటారు. కాబట్టి దేవుడు ఆయన ఆశీర్వదించిండు, ఈరోజు ఆ స్థాయికి వెళ్ళాడు. ఎక్కడి నుంచి వెళ్ళాడు? మామూలు కార్యకర్తల నుంచి, మా చిన్న గ్రామం నుంచి. ఈరోజు యూత్ కాంగ్రెస్లో అప్పుడు చాలా కొద్దిమంది ఉండేవాళ్ళు. యూత్ కాంగ్రెస్లో ఉంటూ మండలంలో తిరిగి, అప్పుడు నేను నిజామాబాద్ టౌన్లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసే అవకాశం దొరికింది. సతీష్ రావు గారు ఉంటే ఆయన తర్వాత నాకు అవకాశం వచ్చింది. అప్పుడైతే మీరు ఈరోజు అదృష్టవంతులు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కీమ్ ఇచ్చి మిమ్మల్ని ప్రజల్లోకి పంపుతూ ఉన్నారు. కానీ ఆ రోజు ప్రోగ్రాం లేదు, గవర్నమెంట్ ప్రోగ్రాం లేదు, మేమే ప్రోగ్రాం వేసుకొని వెళ్ళవలసిన పరిస్థితి ఉండే. మమ్మల్ని మేము ప్రజలకు పరిచయం చేసుకొని యూత్ కాంగ్రెస్ అప్పుడు ఆ రోజుల్లో ఎంత గొప్ప కార్యక్రమాలు చేయడం జరిగిందంటే, యూత్ కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా, జనరల్ సెక్రటరీగా ఉంటూ షబ్బీర్ భాయ్ గారు మేము టౌన్ ప్రెసిడెంట్. అప్పుడు నేను ఏం చేశాను, టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను గల్లీలో శివాజీ నగర్లో వాస్తవంగా ఉంది. అప్పుడు ఆడ గుడిసెలు ఉన్నాయి. అప్పుడు గవర్నమెంట్ స్కీమ్ లేదు. 72 ఇల్లు ఉండే. ఇంతకుముందు నాగేశ్వర రెడ్డి అన్నాడు 300 ఇల్లు సెలెక్ట్ చేస్తే కార్పొరేటర్ గెలుస్తాడని. నేను అప్పుడు 72 గుడిసెలు ఉంటే ఆ గుడిసెలకు కరెంట్ లేదు. ఆ రోజుల్లో టౌన్లో ఉన్నప్పటికీ కూడా కరెంట్ లేదు. ఆ ఇళ్ళకి వెళ్ళేసి ఒక్కొక్కరికి 10 రూపాయల చాలం కట్టి ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి వెళ్ళేసి అప్లికేషన్ పెడితే అందరికీ మంచిగా ఫ్రీగా
పోల్స్ వేసిండ్రు, మంచి కరెంట్ వేసిండ్రు. ప్రతి ఇంట్లో లైట్ వచ్చింది, 70 ఇళ్ళల్లో కరెంట్ వచ్చింది. అదే నా జీవితాన్ని మార్చేసింది. నేను ఈరోజు కార్పొరేటర్గా గెలవగలిగిందంటే ఆ రోజు రేషన్ కార్డులు, ఆ కరెంటు బిల్లులు తిరిగేసి పని చేసినాం కాబట్టి పని చేసిన వారిని ఎన్నడూ కూడా ప్రజలు మర్చేది లేదు. ఖచ్చితంగా మనసులు గట్టుకొని పని చేసిన సాయానికి ప్రజలు పొలిటీషియన్ అన్యాయం చేస్తారు, లీడర్లు అన్యాయం చేస్తారు, కానీ ప్రజలు ఏమైనా అన్యాయం చేయాలి. మీరు ప్రజల్లో ఉండండి, ఖచ్చితంగా మీ అవకాశాలు వస్తాయి. అదే రీతిగా పార్టీ వెంకటరమణ గారు ఈరోజు వచ్చారు. దాని గురించి ఒక ఉదాహరణ చెప్తాను. పార్టీలో మెంబర్షిప్ చేసి ఈరోజు రాష్ట్రంలో గుర్తింపు వచ్చింది. నేను నిజామాబాద్లో కౌన్సిలర్ ఉంటూ, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉంటూ, జుక్కర్ కాన్స్టిట్యున్సీ రిజర్వేషన్ ఉన్నది. నేను ఇక్కడి నుంచి 100 కిలోమీటర్లు వెళ్ళేసి అది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే కార్పొరేటర్ చేయాలని ఏదైతే ఆలోచన కలిగి ఉన్నారో అక్కడ తిరగాలి, చెయ్యాలి, మనం అందరితో కలిసి పార్టీని బలవంతం చేయాలని చెప్పేసి ఈరోజు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ రోజుల్లో నేను జుక్కర్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళేసి 22,000 మెంబర్షిప్ చేసి పిసిసి డెలిగేట్ అయినాను. పిసిసి డెలిగేటే నన్ను ఈ స్థాయికి 3 సార్లు ఎమ్మెల్సీ, 2 సార్లు చైర్మన్, 2 సార్లు కౌన్సిలర్, 3 సార్లు కార్పొరేషన్ డైరెక్టర్ అయినా. ఈ అవకాశం ఏంటంటే పార్టీలో పనిచేసిన వారికి ఎన్నడూ కూడా పార్టీ అన్యాయం చేయదు. దయచేసి మీ అందరితో రిక్వెస్ట్ ఏంటంటే మీరు మెంబర్షిప్ చేయండి, ప్రజల్లో ఉండండి. ఖచ్చితంగా మీరు కార్పొరేటర్లు అవుతారు, మేయర్లు అవుతారు, మేయర్లే ఎమ్మెల్యేలు కూడా అవుతారు. మీ జీవితాలే మారిపోతాయి. పార్టీ కొరకు ఉండండి, పార్టీ మీ కొరకు ఖచ్చితంగా మీరు గుర్తిస్తుంది. మంచి నాయకుడు వచ్చాడు మనకు. వెంకట గారు కూడా బాగా కష్టపడి ఈరోజు రాహుల్ గాంధీ గుర్తించి ఈ స్థాయికి మన ఆయన యొక్క ఎమ్మెల్సీ అయ్యాడు. కాబట్టి చాలా గొప్ప విషయం. పని చేశాడు కాబట్టి అవకాశం వచ్చింది. మీరు కూడా పార్టీ కొరకు పనిచేయండి, మీకు మంచి అవకాశాలు వస్తాయి. మంచి నాయకుడు ఉన్నాడు. మహేష్ కుమార్ కూడా ఈరోజు ఎన్ఎస్ఏ ఉండి పని చేసి పిసిసి ప్రెసిడెంట్గా అయిండు, ఎమ్మెల్సీగా అయిండు, 2 సార్లు ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేసిండు. ఇవన్నీ అవకాశాలు రాలేదా? ఖచ్చితంగా పార్టీకి పనిచేసిన వాళ్ళకు ఎన్నడూ కూడా అన్యాయం జరగదు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మీ కష్టమే మిమ్మల్ని బతికిస్తుంది. ఎవరు ఏమి చేయరు. మీకే అవకాశాలు వస్తే దృష్టి పెట్టుకోండి. షబీర్ భాయ్ గారిని గుర్తు పెట్టుకోండి. ఆయన ఏదైతే కష్టపడ్డాడో ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు. పార్టీ పనిచేసిన వాళ్ళు ఎప్పుడు కూడా అన్యాయం జరగాలి. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. దయచేసి మీరందరూ పార్టీ కొరకు పనిచేయండి. మన గవర్నమెంట్ మంచి పని చేస్తుంది. అది ప్రజల్లో పోతే మనకి ఎవ్వరు కూడా ఏమనలేరు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముందుకు పోండి. రాబో దినాల్లో మంచి రోజులు ఉన్నాయని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వేలు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మంచి యువకుడు, అందరిని కలుపుకొని మంచిగా నవ్వుతూ ముందుకు పోతాడు. కాబట్టి ఈ ఆదర్శం మెయిన్ నడిచేది ఇందిరమ్మ స్థలాలు, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం. దాంట్లో ఇంతకుముందు చెప్పినట్టుగా ఇందిరమ్మ కమిటీని మీరు యాడ్ చేయాలని చెప్పి తెలియదు. అలాగే మీరు ఇంతకుముందు చెప్పినట్టు రేషన్ కార్డ్స్ కూడా ఇప్పుడు ఓన్లీ యాడింగ్ ఉన్నాయి, మెంబర్స్ యాడింగ్ ఉన్నాయి. కొత్త రేషన్ కార్డ్స్ కోసం కూడా చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కొత్త రేషన్ కార్డ్స్ మన ప్రభుత్వం ఇంకా చేయలేదు. అది కూడా మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి కొత్త రేషన్ కార్డ్స్ ఇష్యూ కోసం కూడా మీరు పాల్పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ, అలాగే రేషన్ కార్డ్స్లో కూడా చాలా ఏదైతే కంప్యూటరైజ్ చేశారో దాంట్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ఒక ఫ్యామిలీ యాడింగ్ కోసం పెట్టుకుంటే దాంట్లోనే క్లబ్ చేస్తూ 2-3 ఫ్యామిలీలను కూడా ఒకటే దాంట్లో వచ్చినాయన్న. అది కూడా మీరు మన కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్ళి అటువంటివి కూడా ఏ ఫ్యామిలీకి అప్లికేషన్ పెట్టుకున్నారో యాడింగ్, మెంబర్స్ యాడింగ్, ఆ ఫ్యామిలీకి కార్డు వచ్చే విధంగా చేయాలని. లేదంటే పక్క ఇంటి వాళ్ళు మేము ఇద్దరం కలిసి ఒకటే కార్డు ఉన్నది. మన ఎగ్జాంపుల్ మన చరణ్ గారి దగ్గర ఉన్నది. అలాగే జన్నం వచ్చారు. అసలు గవర్నమెంట్ వస్తుందా రాదన్న మీమాంసలు ఉన్నా కూడా
పార్టీని పట్టుకొని ఎన్నో పోలీసు లాఠీచార్లకు ధర్నాలకు ప్రతి ఒక్క దానికి వెళ్ళి చాలామంది జైలు కూడా పోయారు. మాతో పాటు 2-3 సార్లు మొన్న కూడా అరెస్ట్ వారెంట్ చాలా సార్లు వెళ్ళింది. కాబట్టి అటువంటి కార్యక్రమం పెద్ద డివిజన్స్ ఉన్నాయి. ఆ డివిజన్స్ కూడా కొంచెం మనము ఇచ్చేసి ఒక 85 దాకా చేస్తే కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. అలాగే మీకు ఒక రిప్రజెంటేషన్ రూపకంగా మీకు ఒకటి ఇస్తున్నాను. వెంకటన్న గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పేరు ఇస్తున్నాను. కాబట్టి ఈ కార్యకర్తలకు న్యాయం జరిగే విధంగా అదనంగా డివిజన్లను ఏర్పాటుకు నిజామాబాద్ నగరంలో డీలిమిటేషన్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ ఈ రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా నేను ఇవ్వదలుచుకున్నాను. వర్ధిల్లాలి. పేదవాడు ఉంటాడు, ఆయన కార్పొరేటర్ చేయడానికి ఆయన దగ్గర స్తోమత ఉండదు. అటువంటి వారికి గౌరవంగా మనము ఒక కోఆప్షన్ మెంబర్ ఇస్తే వారు కూడా సంతోషపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి కోఆప్షన్ మెంబర్స్ కూడా 15 దాకా చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, ఇప్పుడు ఏదైతే మన సంస్థాగత ఎలక్షన్స్ ఉన్నాయో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరి అభిమానం నాయకుడు పెద్దలు గౌరవనీయులు మొహమ్మద్ అలీ షబీర్ గారికి, అదేవిధంగా డిసిసి అధ్యక్షులు మా అన్న మోహన్ రెడ్డి అన్న గారికి, ఎక్స్ఎమ్మెల్సీ రాజేశ్వర్ అన్న గారికి, రత్నాకర్ అన్న గారికి, ఇక్కడ నిజామాబాద్ గ్రంథాలయ చైర్మన్ గారికి, అదేవిధంగా జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి ఇన్ఛార్జ్గా ఉన్న సిరిసిల్ల గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్తన్న గారికి, నాగేశ్వర రెడ్డి అన్న గారికి, గోపన్న గారికి, వేణన్న గారికి, రామకృష్ణ గారికి, మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గారికి, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులకి, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్, సేవాదల్, మహిళా కాంగ్రెస్, ఐఎన్టీయూసీ, కిసాన్ కాంగ్రెస్, మైనారిటీ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలకి, సెల్స్కి, ఏదైతే నిజామాబాద్ పట్టణ పరిధిలో ఉన్న 50-60 డివిజన్లు, ఏదైతే అర్బన్ పరిధిలో ఉన్న 54 డివిజన్లకి సంబంధించిన డివిజన్ అధ్యక్షులకి, కార్పొరేటర్లకి, తాజా మాజీలకి, ప్రస్తుత కార్పొరేటర్లకి, ఇక్కడ విచ్చేసిన పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకి, నా తోటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణానికి ఏదైతే ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, మనందరి అభిమాన నాయకుడు రాహుల్ గాంధీ గారు క్షేత్రస్థాయిలో, కింది స్థాయిలో, ప్రతి ఒక్క రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి, బలపరచాలన్న ఉద్దేశంతో తీసుకున్న ఒక నిర్ణయం మేరకు పైలట్ ప్రాజెక్ట్గా భారతదేశంలో ఒక రాష్ట్రం గుజరాత్, రెండో రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, ఈ 2 రాష్ట్రంలో ఈ సంస్థాగత పార్టీ నిర్మాణానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి గుజరాత్లో ఏమో ఏఐసిసి సభ్యులని ఒక్కొక్క జిల్లాకి ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడున్న మీ నాయకుడు, అభిమాన నాయకుడు, మీ జిల్లావాసి, రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, వీళ్ళందరూ కలిసి రాష్ట్ర స్థాయిలో కొంతమంది ఎవరైతే వేరే వేరే జిల్లాల్లో పార్టీని ఏదైతే సుదీర్ఘంగా పార్టీ భావజాలాల్లో ఐడియాలజికల్గా పార్టీతో ఉన్న వ్యక్తుల్ని ఎన్నుకొని సెలెక్ట్ చేసి అబ్జర్వర్గా జిల్లాకి పంపించడం జరిగింది. ఆ రకంగా నన్ను, నాతో పాటు మరొక కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి గారిని నిజామాబాద్ జిల్లాకి అబ్జర్వర్స్గా పంపించడం జరిగింది. ఈ అబ్జర్వర్స్గా మమ్మల్ని పంపించినప్పుడు చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా కష్టకాలంలో పార్టీతో ఉన్నవారిని, పార్టీని ఎవరైతే మనం తల్లిని ఏ రకంగా మనం గౌరవిస్తామో పార్టీని కూడా ఆ రకంగా గౌరవించే వ్యక్తులకి, కష్టపడుతున్న వ్యక్తులకి, కష్టకాలంలో కష్టపడిన వ్యక్తులకి అందరినీ కూడా గుర్తించి సముచిత స్థానాన్ని వారికి కల్పించే విధంగా వారి పేర్లు తీసుకొని ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి అధిష్టానానికి ఇవ్వవలసిందిగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ తోటి మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్లో ముఖ్యమైన మొదటిది 2017 కంటే ముందు ఎవరైతే ఉన్నారో, 2017 కంటే పార్టీలో ఉన్న వాళ్ళకి ఎవరైతుందో వాళ్ళకి అధ్యక్ష పదవులలో, అంటే ఏదైతే రూరల్లో మండలి, ఇక్కడ పట్టణంలో అయితే డివిజన్ అధ్యక్షులలో వారికి మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ, దానితో పాటు మరి కొత్తగా వచ్చిన వారికి మరి మాకు అవకాశం ఇవ్వకపోతే ఇది కరెక్టా అని అంటే వివిధ ఏదైతే
పట్టణ కమిటీలో కానీ జిల్లా కమిటీలో కానీ తప్పనిసరిగా మీకు కూడా సముచిత స్థానం కల్పిస్తారు. కానీ అధ్యక్ష పదవిలో మటుకు సుదీర్ఘంగా పార్టీలో ఉండి కష్టకాలంలో పార్టీలో ఉన్నవారు ఏదైతే కట్టర్ కాంగ్రెస్ ఎవరైతే ఎంత కష్టం వచ్చినా ఏదొచ్చినా పార్టీని వీడని వారిని అధ్యక్ష పదవిలో పెడితే వాళ్ళ సొంటి వ్యక్తుల్ని వారు కింది స్థాయిలో ఎన్నుకుంటారు. కాబట్టి ఆ యొక్క విధానాన్ని పార్టీ తీసుకోవడం జరిగింది. ఇది ఎవరిని కించపరిచేది కాదు, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు. కాకపోతే ఆ విధానాన్ని తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది. దీంట్లో కొంతమంది మాట్లాడుతూ పార్టీ బలంగా ఉంది, పార్టీ బలహీనంగా ఉంది అని అంటే, పార్టీ బలహీనంగా ఉన్నా బలపరచాల్సింది పార్టీని ఏదైతే బలోపేతం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనుకునే ప్రతి ఒక్కరి పైన ఉంటుంది. ఆ బాధ్యతను మనం తీసుకొని మనకు అవకాశం కావాలనంటే క్షేత్రస్థాయిలో ఏదైతే నికార్సుగా మనం పార్టీతోటి ఉంటూనే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యల్ని తీర్చి ప్రజల మధ్యలో ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. ప్రజల మధ్యలో ఉండకుండా ప్రజల్లోకి వెళ్ళి సమస్యలు తీర్చకుండా, లేదా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉండను, ఇంకొక రకం మనుషులు కూడా ఉంటారు. 30 సంవత్సరాలకి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని అంటారు, కింద ప్రజల్లో తిరగరు, కేవలం కుర్చీల్లో ఉంటారు. మీటింగ్లో వచ్చి కండవ వేసుకొని నేను పార్టీలో ఉన్నా, నాకు మైక్ ఇవ్వాలని నేను మాట్లాడుతుంటే అది కూడా కుదరదు. పార్టీలో మనం ఎన్ని రోజులు ఉన్నామో, మనం ఉన్నన్ని రోజులు పార్టీకి ఎంత పని చేసినామో దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. సీనియర్స్ అనుభవం అవసరము, యువకుల యొక్క ఉత్సాహం అవసరం. రెండింటి కలయికనే ఈరోజు ప్రభుత్వ ఏర్పాటుకి మనకి సహకరించింది. ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోగలిగినాం. ఏదైతే సీనియర్ల అనుభవం ఉండాలని చెప్పని ఈరోజు అడ్వైజర్గా మొహమ్మద్ అలీ షబీర్ గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఏదైతే యువకులకు ఉత్సాహం కావాలి, కొట్లాటలు కావాలని చెప్పి శాసన మండలి సభ్యులుగా యువకునైనా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. ఏదైతే మనం కష్టపడితే తప్పనిసరిగా మనం అడగకపోయినా పార్టీ మనకి గుర్తింపు ఇస్తుంది. దానికి నిలువెత్తు ఉదాహరణ మీ ముందు నిల్చున్న ఒక సాధారణమైన ఎన్ఎస్వై కార్యకర్త నుంచి ఈరోజు ఎమ్మెల్సీ స్థాయికి అయిన నేనే మీకు ఉదాహరణ. కష్టకాలంలో పార్టీ కోసము పార్టీ ఆదేశిస్తే ఒక నియోజకవర్గంలో పోటీ చేసినాను. ఆడ తెలుసు పరిస్థితి ఏ రకంగా ఉంటుందో. కానీ పార్టీ ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఒక పార్టీ కార్యకర్తగా ఆడ పోటీ చేయాలి, పార్టీకి అండగా నిలబడాలని చెప్పి కొట్లాడిన. సొంత పార్టీ వాళ్ళు విమర్శించారు, పక్క పార్టీ వాళ్ళు అవహేళన ఎగతాళి చేసి మాట్లాడారు. ఒకరు బలహీనుడు అన్నారు, ఒకరు బలిపశువు అన్నారు. కానీ ఆఖరికి గర్వంగా తలెత్తుకునే విధంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఈరోజు ఇంతమంది పెద్దల మధ్యలో కూర్చోబెట్టిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ. నాకు ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. మా నాయన ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. ఎటువంటి పొలిటికల్ సపోర్ట్ లేకుండా, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మధ్యతరగతి కుటుంబంలోకి వెళ్ళి వచ్చి కేవలం 10 సంవత్సరాలలో శాసన మండలి సభ్యుని నేను కాగలిగినప్పుడు ఇక్కడున్న పెద్దలందరూ, మీరు ఇక్కడ ఉన్న నాకంటే అనుభవంలో పెద్దవాళ్ళు, మీరు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు చాలా ఈజీగా కాగలుగుతారు. కానీ కాగలుగుతామని ముందు మనం అనుకోవాలి, గెలవగలుగుతామని ముందు మనం అనుకోవాలి. మనని మనం అనుకోకపోతే సాధించడం కష్టమవుతుంది. ఈరోజు ప్రభుత్వంలో మనం ఇయ్యాల్సిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఒకటొకటిగా మనం ఇస్తున్నాం. కానీ మనం ఇయ్యని ఒక పథకం పైన ప్రతిపక్ష పార్టీ వాడు మాట్లాడంగానే మనము అవును ఇది ఒకటి ఇస్తలేం కదా అని చెప్పి మనని మనమే విమర్శించుకుంటున్నాము. దానివల్లనే మనము బలహీన పడుతున్నాము. ఆ రకంగా కాకుండా బలంగా గట్టిగా మనము చేసేది చెబుతూ చెయ్యని తప్పనిసరిగా చేసి తీరుతాము అని బలంగా చెబితే తప్పనిసరిగా ఏదైతే డివిజన్లు పెంచినా పెంచకపోయినా ఉన్న డివిజన్లలో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే ఒక మంచి అవకాశం మనకుంది. అండ్ మీ పైన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇదే జిల్లాకి వెళ్ళి ఇదే అసెంబ్లీకి వెళ్ళి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ప్రాతినిధ్యం వహిస్తారు. పొత్తులు మనకి ఇతర పార్టీలతోటి ఉంటాయా ఎంఐఎం తోటి మనం అఫీషియల్ గా అలయన్స్ పార్ట్నర్స్ ఇక్కడ కూడా లేము. ఎంఐఎం తోటి మనం అలయన్స్ లో లేము. వాళ్ళు మన ఇండియా అలయన్స్ లో కూడా లేదు. అది చాలా క్లియర్ గా మనకి స్పష్టత ఉంది. కానీ ముఖ్యమంత్రి గారి హోదాలో హైదరాబాద్ లో జరిగే కార్యక్రమాల్లో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రిగా ఒక సీఎం గా ఒక పార్టీ ఎంపీగా ఒక ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీగా తప్పనిసరిగా
ఆ నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు ఆ ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలతో కానీ ఎంపీలతో కానీ లేదా బీజేపీ పార్టీ సభ్యులతో కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసే ఒక పాలన మన ప్రజాపాలన తప్ప ఎక్కడ కూడా మనకి ఎవరితోటి ఎటువంటి అలయన్స్ లేదు. ఇంత బలంగా ఇంత గట్టిగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఆల్రెడీ ఇది మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారితో మాట్లాడినప్పుడు వారు కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైతే కష్టపడ్డ కార్యకర్తలు ఉన్నారో తప్పనిసరిగా వారికి గుర్తింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు యువకులని కూడా ఏదైతే 35 సంవత్సరాల లోపల ఉంటే మటుకే యూత్ కాంగ్రెస్, ఏదైతే 27 సంవత్సరాల లోపల ఉంటే మటుకే ఎన్ఎస్యుఐ. యూత్ అంటే 35 నుంచి 40 ఏదైతే అవుట్ గోయింగ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మా రామర్తి గోపన్న కానీ రామకృష్ణన్న కానీ అటు యూత్ అయిపోయి సీనియర్ కాంగ్రెస్ కి మద్దతు ఉన్న వాళ్ళు ఉంటారు. ఇంతకుముందు మా యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ మాట్లాడుతూ కూడా చెప్పిన ఉద్దేశం అది ఆ యువకులకు కూడా ఇంపార్టెన్స్ కల్పించాలని చెప్పి 100% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి అందరికీ సముచిత స్థానం సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ ఏదైతే అదే రకంగా పేర్లను కూడా పెద్దలు మీరు నాకు సూచించి అదే రకంగా మీరు కూడా నాకు పేర్లు ఇవ్వాలి. మీరు ఒక సామాజిక వర్గం లేదా ఒక వ్యక్తి పేరు ఇవ్వకుండా నన్ను ఇబ్బంది పెట్టొద్దని చెప్పి పెద్దల్ని రిక్వెస్ట్ చేస్తూ ఆ సామాజిక వర్గంగానే అందరూ కూడా సముచిత స్థానం ఇచ్చే విధంగా ఒక ప్రాపర్ ప్రణాళిక రిపోర్ట్ తయారు చేసి పిసిసి అధ్యక్షులకి ఇన్ఛార్జ్ గారికి ఇచ్చి అది వచ్చే విధంగా కూడా తప్పనిసరిగా కృషి చేసి ఇప్పిస్తానని చెప్పి 100% ట్రాన్స్పరెన్సీ తోటి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని పార్టీ కోసము 3 రంగుల కోసము చేతు గుర్తు కోసము పనిచేసిన కాబట్టి ఈ రోజు నాకు ఈ పదవి వచ్చిందని చెప్పుకునే విధంగా ఈ నిజామాబాద్ జిల్లాలో అదే రకంగా ప్రణాళిక ఉంటుందని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఆలస్యమైన ఈ కార్యక్రమంలో ఇంతసేపు ఓర్పుగా సహనంతో కూర్చున్న మహిళలకి నా తోటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి అందరూ కూడా వేదిక పైన పెద్దలందరూ కూడా మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కూడా ఎప్పటికీ రుణపడి ఉంటాడని తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమం అనంతరం పెద్దలు షబీర్ అలీ గారు చివరిసారిగా మాట్లాడే ముందు మనమందరం ఆయన మాట్లాడిన తర్వాత ఏదైతే మనకు పక్క దేశమైన పాకిస్తాన్ మన మీద అటాక్ చేస్తూ ముష్కరులను పంపించి మన ఇన్నోసెంట్ ప్రజలను చంపడం జరిగిందో అట్టి దానికి నిన్న రాత్రి ఏదైతే మన ఎయిర్ ఫోర్స్ స్ట్రైక్ ఏదైతే జరిగిందో దానికి మనం సంతోషం వ్యక్తం చేస్తూ మన భారతదేశ ఆర్మీకి కానీ నేవీకి కానీ అలాగే ఎయిర్ ఫోర్స్ కానీ ఈ మూడు ఏదైతే మూడు ఉన్నాయో ప్రతి ఒక్క మిలిటరీ సోదరులకు సంఘీభావంగా నగర కాంగ్రెస్ పార్టీ తరఫున నిజామాబాద్ నగర ప్రజల తరఫున షబీర్ అలీ గారి ఆధ్వర్యంలో బల్మూర్ వెంకట్ గారి ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ గారికి పూలదండ వేస్తూ వారికి సంఘీభావం తెలపడం జరుగుతుంది. కాబట్టి ఈ షబీర్ అలీ గారు మాట్లాడినాక మనం అందరం స్థానిక అంబేద్కర్ విగ్రహం దగ్గరికి రావాల్సిందిగా మీ అందరినీ కోరుతూ ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన షబీర్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఇంపార్టెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంపార్టెంట్ మీటింగ్కి అధ్యక్షత వహిస్తున్న సిటీ కాంగ్రెస్ మరియు నోడా చైర్మన్ కేశవరావు గారు, ఈ ఆర్గనైజేషన్ ఎలా ఉండాలా అని ఎన్ఎస్ఐలో పోరాడి ఎన్నో సార్లు జైలుకి వెళ్ళి నేను అనుకుంటా శరీరంలో ఎక్కడ కూడా పోలీస్ దెబ్బలు లేనిది లేదు తను, అన్ని దెబ్బలు తిన్నాడు. తిని లాస్ట్కు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఆయనకు ఎమ్మెల్సీగా బహుమతిగా మన రాహుల్ గాంధీ మన రేవంత్ అన్న గారిని ఇవ్వడం జరిగింది. అలాంటి వాళ్ళు ఆయన అనుభవంతో వచ్చి ఏ ఒక్క కార్యకర్త కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు అధికార వ్యక్తులు ఉన్నోళ్ళు కార్యకర్తకు అన్యాయం కావద్దు అని రక్షించా అనే ఉద్దేశంతో మన జిల్లాకు వేసినందుకు మా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారికి అలాగే మన మీనాక్షి నటరాజన్ గారికి మీ అందరి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇలాంటి యువకులకి మన దగ్గర ఇన్ఛార్జ్గా వేసినారు కాబట్టి ఎవరికూ అన్యాయం కాదని నేను నమ్ముతున్నాను. అలాగే మోహన్ రెడ్డి గారు జిల్లా ప్రెసిడెంట్, మా సత్తన్న సిరిసిల్ల పక్కకి ఆయనే నేనంతా యూత్ కాంగ్రెస్ వాళ్ళమే.
అంటే ఓల్డ్ మోడల్ ఉన్నామంతా. కానీ అప్పటి నుంచి ఇప్పుడు 24 క్యారెట్ గోల్డ్. పార్టీ మారలేదు. ఆయన అంతే నేనంతే అదే ఉన్నాం. పదవి రాని రాకపోని అందులోనే ఉన్నాం. లాస్ట్ చివరి కూడా దానిలోనే పోతామని ఆశిస్తాం. నగేష్ రెడ్డి గారు, గోపి, చాలా మంది మా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్వై, సేవాదల్, మేనా కాంగ్రెస్, మైనార్టీ సెల్, మరి పేరుతో రాజేశ్వర్ గారు, అలాగే రాజిరెడ్డి గారు, रत्नाकर गारू, जावेद अकरम जी और भी बहुत सारे हमारे दिल्ली भाई, सबके सिटी यूथ कांग्रेस मोइन हर एक का नाम लेते हुए మరొకసారి ఇక్కడ మీడియా సోదరులు కూడా ఈ సభకు వచ్చిన డివిజన్ ప్రెసిడెంట్స్, వార్డ్ ప్రెసిడెంట్స్, అలాగే మెయిన్ కాంగ్రెస్ పార్టీ పిల్లలు కార్యకర్తలకు హృదయపూర్వక నమస్కారాలు. आप सबको मेरा आदाब. మనం అందరం ఇప్పుడు ఆర్గనైజేషన్ గురించి మాట్లాడే ముందు ఇప్పుడు ఒక సెంటర్స్ మీద అటాక్ చేసి ఇలా సక్సెస్ఫుల్గా అటాక్ చేసి విజయం సాధించుకొని మన రిటర్న్ వచ్చిన మిలిటరీ సోదరులకు సల్యూట్ చేసి నేను ఒకసారి ఇండియన్ ఆర్మీ అంటే ఇదంతా జిందాబాద్. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ చాలా ఇంపార్టెంట్. అది పునాది మనది. అది చక్కకుంటేనే మన పార్టీ చక్కగా, అది లేకుంటే మనం నడవలేము. ఇవాళ మా పని అయింది, మీరు గెలిపించినారు, మీ కృషి మీరు చేసినారు. ఇప్పుడు మా మీద బాధ్యత ఉంది, మీకు గెలిపించాలా, మీకు పదం మీద కూర్చోబెట్టాలా, ఈ డివిజన్ ప్రెసిడెంట్ చేయాలా. దాన్ని చేయాలంటే మీకు కూడా కష్టపడాలి. రాయసార్ అనుభవం చెప్పిండు, 72 ఇల్లు కట్టించి నేను ఇంత పెద్ద లీడర్, ఆ కరెంట్ కనెక్షన్ ఇప్పించి వాటి ప్రజలు మరవరు. ఇవాళ రేషన్ కార్డు విషయంలో, ఇవాళ ఇల్లు లేని వాళ్ళ విషయంలో, ఇవాళ ఈ 200 కరెంట్ యూనిట్ కానీ, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ కొన్ని జగాల స్కీమ్స్ కరెక్ట్ అమలు అవుతలేదు. అమలు కానప్పుడు మనం వాచ్ దాకా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నా గవర్నమెంట్ బద్నాం అవుతుంది, నా గవర్నమెంట్ ఇన్ని ఇచ్చిన తర్వాత నా కాంగ్రెస్ ఇచ్చింది ఎందుకు అమలు అవుతలేదు, ఆఫీసర్ని పోయి మా వ్యక్తులను ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ అవుతుంది, ఎక్కడ కంప్యూటర్లో తేడా వచ్చింది, పేరు దగ్గర ఎందుకు తేడా వచ్చింది, అది మనం ఏం చేయకుండా ఎట్లా లీడర్ కాలేదు. కానీ నాకైతే 80-90% నేను సరిగా క్యాచ్ చేయాలి. ప్రజలు మన దగ్గరకు వస్తున్నారు. ఎగ్జాంపుల్ బొమ్మూరు వెంకట్ గారు, నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాగేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు షబ్బీర్కి వచ్చే ముందు వస్తే ఓన్లీ 14 డేస్లో దాదాపు 70,000 ఓట్ల వరకు వెళ్ళిపోయింది. పార్లమెంట్ వల్ల 3 నెలలకు రాగానే 96,000 ఓట్లు తీసుకొచ్చిన ఘనత ఇలా నిజామాబాద్ ఓటర్స్ అండ్ నిజామాబాద్ ప్రజలు, నిజామాబాద్ కార్యకర్తలు మీకు కృషి. ఇక్కడ అరవింద్ గారు లోకల్ ఎంపీ మీద జీవన్ రెడ్డికు 20,000 ఓట్ల మెజార్టీ ఇచ్చారు. 20,000 పట్టిగా నచ్చిందా బీజేపీ? మనం ఎందుకు భయపడుతున్నాం? నా ఎలక్షన్లన్నా మనం ఇంకా కొంచెం ఆర్థికంగా డబ్బు ఖర్చు పెట్టాము. మా జీవన్ రెడ్డి ఎలక్షన్ అయితే పప్పు చాలను కూడా దొరకలేదు. సుక్క పాలకూర చుక్కకూర ఉంది, ఏం లేకుండా 96,000 ఓట్లు తెచ్చాను. నేనైనా పొద్దుగాల కీమా బిర్యానీ పెట్టా, కానీ ఏం పెట్టకుండా తెచ్చేది అంటే పార్టీకి బలమయ్యా, పునాది గట్టిగా అవుతుంది. డే బై డే అది చేస్తుంది. అది గమనించి మీరేటప్పుడు ఒక బీజేపీ ఎందుకు వస్తుంది ఏం రాకుంటే లోకల్ అరవింద్ గారిని ఉన్న ఆయన కాంటాక్ట్ చేసిన తర్వాత కూడా, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే బీజేపీ ఉన్న తర్వాత కూడా, ఇంతమంది కార్పొరేటర్స్ ఉన్న తర్వాత కూడా మనం 96,000 ఓట్స్ తీసుకొచ్చినాం. అంటే 76 ఆయనకి వస్తే 96 మన జీవన్ రెడ్డికి వచ్చి 20,000 మీద ఉన్నాం. మనం మెజారిటీలో ఉన్నాం. మనం ఓటు భయపడేది లేదు. మీరు కొద్దిగా కష్టపడండి. ఈ కార్పొరేషన్ 100% మనం తీసుకొస్తామని నేను వెంకట్కు పోయి మీరు రిపోర్ట్ సబ్మిట్ చేయండి. నిజామాబాద్ కార్యకర్తలు గట్టిగా అయిపోయారు ఇప్పుడు తప్పనిసరిగా. ఎందుకంటే ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ సపోర్ట్ ఇక్కడ కాబట్టి కలిసి గట్టిగా కృషి చేసి తప్పనిసరిగా మున్సిపాలిటీ తీసుకొస్తాం.
ఇకపోతే మీ ఆలోచనలో ఒక వర్గాన్ని కాకుండా సోషల్ ఇంజనీరింగ్ కావాలి. దళిత్ కావాలా, ట్రైబల్ కావాలా, మైనార్టీ కావాలా, బీసీలు కావాలా, బీసీలో కూడా ఒక బీసీ కాకుండా అందరు బీసీలలో కావాలా. కొన్ని చోట్ల ముద్రాజ్, కొన్ని చోట్ల గౌడ్, కొన్ని చోట్ల యాదవ్స్, కొన్ని చోట్ల మునుర్కాపు, పద్మశాలి, అట్లా అన్ని చోట్ల వాళ్ళకు కూడా అడ్జస్ట్మెంట్, బీసీలో కూడా వాళ్ళకు కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటా మేజర్గా మనం అధికారం అంటే అందరికీ పోవాలా. రాహుల్ గాంధీ क्या बोले, जिसकी इतनी आबादी उसकी उतनी हिस्सेदारी. అదే మనం పోవాలా. ఇద్దరు ముగ్గురు ఇళ్ళు లేదు వాళ్ళకి ఇస్తున్నాము. जिसका पॉपुलेशन है, राहुल गांधी जो बोले जिसकी जितनी आबादी उसकी उतनी हिस्सेदारी, उसको अमल करना है. सोशल इंजीनियरिंग करना है, बैकवर्ड क्लास को ऊपर लाना है, गरीबों को ऊपर लाना है. यह हमारा कांग्रेस पार्टी का सिद्धांत है. वो सिद्धांत को अमल करने के लिए आज हमारे बीच में हमारे वेंकट आए हुए हैं. वेंकट को मेरी बहुत पुरानी मुलाकात है. वेंकट एनएस से आने से पहले उनका भाई राहुल से लेके हम सब फैमिली मेंबर के हिस्सा है. लेकिन उनका जो लड़ाई का जो अंदाज है वो सब आपको डेफिनेटली प्रोटेक्ट करेगा. मैं और ज़्यादा समय लिए बगैर ये कहना चाहता हूँ कि अभी निज़ामाबाद में हमारे अबुल बोले 400 करोड़ मिलेगा. 400 करोड़ 11,000 कनेक्शन से फ्री देने का మీరు ఎవరికి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి కొత్త కనెక్షన్స్ వస్తాయి. 16 ట్యాంకులు కట్టడం మొదలైపోయింది ఆల్రెడీ. 18 ట్యాంక్స్ గల్లీ ఒక పెద్ద పెద్ద ట్యాంకులు కడుతున్నాం. ఇప్పుడున్న వాటర్కి 200 ట్యాంక్ ఇంకా వాటర్ని పెరుగుతున్నాం. 170 కిలోమీటర్ పైప్ లైన్ మొత్తం నిజామాబాద్లో వేస్తున్నాం. కొత్త డ్రైనేజ్ సిస్టమ్ వేస్తున్నాం. లుడా చైర్మన్ దగ్గర డబ్బులు ఉన్నాయి, అమృత్లో డబ్బులు ఉన్నాయి, టిఫుడ్కోలో డబ్బులు ఉన్నాయి. మీరు ఎక్కడ అడిగితే ఇచ్చినందుకు అడిగినా. ఇప్పటికే సంఘాల్లో కూడా చెప్పినారు, మా లీడర్లకు గెలిపిస్తా అంటే పైసలు ఇస్తాను. మన మా గోపి తీసుకొచ్చినాడు. నేను చెప్పిన మా గోపికి గెలిపిస్తా అంటే మీరు 10 అడిగిన 20 లక్షలు ఇస్తాను. ఇచ్చిన అట్లనే మా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నువ్వు కూడా తీసుకొచ్చి చెప్పిన మా ఫ్యూచర్ లీడర్లు వీళ్ళు, మీరు 10 అడిగితే 20 ఇస్తా, 20 అడిగితే 40 లక్షలు ఇస్తాను. కానీ మా వల్ల గెలిపింది. ఇదే నా కండిషన్. కొంత మా లీడర్లు అట్లా డైరెక్ట్ అన్నకి షబీర్ భాయ్ ఏమైంది, వాళ్ళ ఓట్లు ఏళ్ళు వస్తాయి. ఇప్పుడు ఏమంటున్నా, వాళ్ళు 20 అడుగుతున్నా, 40 ఇస్తున్నా, 10 అడుగుతున్నా, 20 ఇస్తున్నా. ఈ కార్యక్రమాలు చేసి మా మహిళా కాంగ్రెస్ కూడా, ఎందుకంటే సీట్లు టికెట్లు అంతా మహిళలకు ఎక్కువ ఉన్నాయి. మరి మహిళలు కూడా కొంచెం బయటికి రావాలా. ఇప్పుడు మహిళా కాంగ్రెస్ మీద కొంచెం దృష్టి పెట్టి ఎక్కువ మట్టుకు మా మహిళ బయటికి రావాలా. వాళ్ళకి ఎన్నో కార్యక్రమం పార్టీ తీసుకొచ్చింది. आज बारीक चावल का है, कितने गरीब दुआ दे रहे, कितने गरीब रेवंत रेड्डी जिंदाबाद बोल रहे. क्यों? देश के किसी भी स्टेट के अंदर गरीब को चावल नहीं है. बीजेपी बोल रहे उन्होंने बंटी संजय हमारा मोदी जी का नाम लगाओ. बराबर लगाएंगे. हमारे प्राइम मिनिस्टर है, फिर हमारे चीफ मिनिस्टर रेवंत रेड्डी का भी फोटो लगाओ. हमारी फोटो नहीं लगाते, तुम्हारी फोटो हम क्यों लगाएंगे? तुम भी देश भर में हमारे सीएमओ के लगाओ, हम भी तुम्हारी फोटो लगाएंगे. उन्हें बोल रहे कि उसमें हमारा पैसा है. మీకు ఒక విషయం తెలియాలా, కేంద్రం రాష్ట్రం షేర్ ఎంత ఉన్నదో, మనం రూపాయి ట్యాక్స్ ఇస్తే వాళ్ళు 42 పైసలు వాపస్ ఇస్తున్నారు. 58 పైసలు వాళ్ళే వాడుకుంటారు కేంద్రం. యూపీ వాడు రూపాయి ఇస్తే మనకి 3 రూపాయలు అడిషనల్గా ఇచ్చి 4 ఇస్తున్నారు. బీహార్ రూపాయి ఇస్తే 6 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి 7 రూపాయలు వాపస్ వస్తుంది కేంద్రం. కానీ మనకు రూపాయి ఇస్తే 42 పైసలు వాపస్ ఇస్తుంది. ఉల్టా మా పైసలు తినేస్తున్నారు. సౌత్ ఇండియా మొత్తం, నాట్ ఓన్లీ తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మన రాష్ట్రాల పైసలు వాళ్ళు తీసుకొని నార్త్ నింపుతున్నారు. సరే వాళ్ళు కూడా మా ఇండియన్స్ కాబట్టి अब्दुल चेयरमैन आता सबको भी ऑलरेडी भी चेयरमैन है. ये निजामाबाद को सबसे ज्यादा चेयरमैन निजामाबाद को मिले. 4 चेयरमैन है, 5 पासवाड़ा 6.
ఉమ్మడి జిల్లాలో 6 కమ్మడికి ఒకటే చెల్లింపుకి 5 వచ్చినాయి. 5 చేరిన రాష్ట్రంలో ఏ జిల్లాలో రాలేదు అన్నీ వచ్చినాయి. కానీ కొంతమందికి రాలేదు. మా డిస్ట్రిక్ట్ నిజామాబాద్ ప్రెసిడెంట్ కైలాస్ సేవకి రాలేదు. నీతోనే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అంటారు కూడా వెరీ సీనియర్. టైం సమయం బాగైంది. మీరు నాకు ఇచ్చిన గ్రీవెన్సెస్ అన్నీ రాసుకున్నారు. ఇందులో కమిటీలో